ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కర్మన్ఘట్లోని శ్రీ హనుమాన్ దేవాలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ వివేకానంద్ దర్శించుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు మంత్రి వివేక్. ఒక సంవత్సరం క్రితము ఈ కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఆ రోజు కూడా పూజలు చేసుకునేటప్పుడు అందరు కూడా ఇదే చెప్పినారు, సార్ ఈ దేవాలయం చాలా శక్తివంతంగా దేవాలయము, దీంట్లో ఏది మొక్కుకున్నా కానీ ఫలితాలు వస్తాయని చెప్పి మా సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ ఉండే, మా కొడుకు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. తర్వాత చాలామంది కూడా అన్నారు, సార్ మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ రోజు మళ్ళీ పోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నిజంగానే చాలా ప్రశాంతంగా ఉండే పూజలు చేసినప్పుడు. ప్రత్యేకంగా ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు ప్రజలకు పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతోని గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయినా కానీ, మనం మొన్న సన్న బియ్యం ఇవ్వడంలో, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడంలో, మళ్ళీ రైతు భరోసా ఇవ్వడంలో ప్రత్యేకంగా చాలా బీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కావాలని ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కూడా రాష్ట్ర ప్రభుత్వము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్లో పేద ప్రజలకు న్యాయం చేయాలి. పేద ప్రజలు వారు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆలోచనతోని పోతున్నారు. నేను ఈరోజు కూడా పూజలలో ఇదే మొక్కుకోవడం జరిగింది. ఆర్థికంగా ఈ రాష్ట్రం ఇంకా బలంగా ఉండాలి, ఇంకా ఎక్కువ సేవలు ప్రజలకు చేయాలి. నేను కూడా మా లేబర్ మినిస్ట్రీలో బీద ప్రజలు, ఎందుకంటే కార్మికులందరూ కూడా బీద ప్రజలే, వీరికి ఇంకెక్కువ వసతులు చేయాలని చెప్పి కూడా ఈరోజు మన ఆంజనేయ స్వామి గారికి మొక్కడం జరిగింది. ఆ శక్తి మా అందరిలో వచ్చి మేము ప్రజలకు సేవ ఇంకెక్కువ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా బీద ప్రజల గురించి ఆలోచించి పనిచేసేవారు. అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అక్కడ ఎంత నిజంగా ఆటో డ్రైవర్సు, హౌస్ మేట్స్ వీళ్ళందరూ కొడుకులు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే ఎక్కడ పోయినా కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు దేవుణ్ణి మొక్కడం జరిగింది.